మలయాళంలో జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మోహన్ లాల్ మీనా కాంబినేషన్లో తెరకెక్కిన సూపర్ హిట్ అయిన మూవీ దృశ్యం. ఈ సినిమాని తరువాత తెలుగులో వెంకటేష్ రీమేక్ చేసి హిట్ కొట్టాడు. తమిళ్లో కమల్ హాసన్, కన్నడంలో రవిచంద్రన్ లీడ్ రోల్ చేశారు. హిందీలో అజయ్ దేవగన్ నటించారు. రీమేక్ అయిన అన్ని భాషల్లో ఈ మూవీ సూపర్ హిట్ అయింది. ఇండియన్ భాషలు కాకుండా కొరియన్, ఇండోనేషియా, చైనీస్ భాషల్లో కూడా ఈ మూవీ రీమేక్ అయింది. జీతూ జోసెఫ్ దృశ్యం సీక్వెల్ కూడా చేసి సూపర్ హిట్ కొట్టారు. ఇప్పుడు దృశ్యం మూవీ హాలీవుడ్లో కూడా అఫీషియల్గా రీమేక్ అవుతుంది. మరోవైపు దృశ్యం ఫ్రాంచైజీలో సిరీస్లు చేయాలని జీతూ జోసెఫ్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ సినిమాని దర్శక నిర్మాతలు ఏ ముహూర్తాన మొదలుపెట్టారో కానీ కేవలం రీమేక్స్ రైట్స్ ద్వారానే ఇప్పటికీ 40 నుంచి 50 కోట్ల వరకు టేబుల్ ప్రాఫిట్స్ వచ్చాయి. కేవలం 5 కోట్ల బడ్జెట్తో ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్పై యాంటోనీ పెరంబదూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ ప్రొడక్షన్ హౌస్ మ్యాక్సిమం సినిమాలు మోహన్ లాల్ హీరోగానే చేయడం విశేషం. అయితే దృశ్యం మూవీ మాత్రం ఈ ప్రొడక్షన్ హౌస్కి భారీగా లాభాలు తెచ్చిపెడుతూ ఉంది. జీతూ జోసెఫ్ కూడా మోహన్ లాల్తో దృశ్యం తర్వాత 5 సినిమాల వరకు చేశారు. గత ఏడాది నీరు అనే మూవీతో మరో హిట్ను ఇచ్చారు. ఇందులో కూడా ఒక ఇంట్రెస్టింగ్ సోషల్ మెసేజ్ని జీతూ జోసెఫ్ చెప్పడం విశేషం. హాలీవుడ్లో రీమేక్ అయ్యి హిట్ అయితే మాత్రం దృశ్యం సినిమాకి అంతర్జాతీయ స్థాయిలో బ్రాండింగ్ దొరుకుతుంది. జీతూ జోసెఫ్ ఇమేజ్ కూడా పెరుగుతోంది. మోహన్ లాల్, జీతూ జోసెఫ్ కాంబినేషన్లో నెక్స్ట్ రాబోయే మూవీ దృశ్యం 3 అనే మాట వినిపిస్తుంది. త్వరలో ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ ప్రకటన వచ్చే అవకాశం ఉంది.